Friends, welcome to Technology Telugu. Where did you? ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మోటో Z2 ప్లే అన్బాక్సింగ్ చూద్దాం. ఇది రిటైల్ యూనిట్, అంటే లోకల్ షాప్లో తీసుకున్నది, ఫ్లిప్కార్ట్ యూనిట్ కాదు, అంటే ఆన్లైన్లో కొన్నది కాదు. సో ప్రీ బుక్ చేసుకున్నందుకు గాను మనకి షాప్ వాళ్ళు ఒక కూపన్ కోడ్ ఇచ్చారు. దాని సహాయంతో మనం ఎలాంటి మోటో మోడ్ అయినా, అది కెమెరా మోడ్ కానీ బ్యాటరీ మోడ్ కానీ ఏదైనా కానీ 50% ఆఫ్తో కొనవచ్చు. సపోజ్ కెమెరా మోడ్ నియర్లీ 20,000 ఉంది, దాన్ని మనం ఆ కూపన్ కోడ్తో 10,000కే కొనవచ్చు. కూపన్ కోడ్తో పాటు మనకి సెల్ఫీ స్టిక్, ట్యాంపర్డ్ గ్లాస్ ప్రొటెక్టర్, అంతేకాకుండా బ్యాక్ కవర్ కూడా కొరియర్లో కంపెనీ నుండి వస్తాయని షాప్ వాళ్ళు చెప్పారు. వచ్చాక ఇక్కడ అప్డేట్ చేస్తాను. వావ్, నేను లాస్ట్ ఇయర్ మోటో Z ప్లేని 1 ఇయర్గా వాడుతున్నాను. సో దిస్ ఈజ్ మోటో Z2 ప్లే. ఒక రకంగా ఇది స్లిమ్మెస్ట్ వర్షన్ ఆఫ్ మోటో Z ప్లే. లాస్ట్ ఇయర్ సక్సెసర్ వర్షన్ మోటో Z ప్లేకి స్లిమ్మెస్ట్ వర్షన్గా చెప్పొచ్చు. చాలా థిన్గా ఉంది, జస్ట్ 0.24 ఇంచ్ థిన్గా ఉంది. ఈ మొబైల్ రివ్యూని, కంప్లీట్ రివ్యూని ఒక 3-4 డేస్లో చేస్తాను, కంపేరింగ్ విత్ మోటో Z ప్లే. మోటో Z ప్లేతో కంపేర్ చేస్తూ, ఐఎమ్ కరెంట్లీ యూజింగ్ మోటో Z ప్లే, దాంతో కంపేర్ చేస్తూ రివ్యూ చేస్తాను. సో మోటో Z ప్లేకి Z2 ప్లేకి మెయిన్ డిఫరెన్స్ బ్యాటరీ అండ్ కెమెరా. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మోటో Z ప్లేలో ఎక్కువ ఉంది, అందుకే అది మనకి కాస్త థిక్గా ఉంటుంది డివైస్. ఈ Z2 ప్లే బ్యాటరీలో కెపాసిటీ కొంచెం తగ్గించారు, 3000 mAh, అందుకే ఇది కాస్త థిన్గా ఉంటుంది. ఈ ఫోన్తో వచ్చిన ఇయర్ ఫోన్స్ ఒకసారి చూద్దాం మనం. సో ఇయర్ ఫోన్స్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేసింది. Z ప్లేతో వచ్చిన ఇయర్ ఫోన్స్ అంత చూడ్డానికి కూడా అంత బాగాలేవు, జస్ట్ నార్మల్ క్వాలిటీ ఇయర్ ఫోన్స్ ఇచ్చింది Z ప్లేతో. కానీ ఇక్కడ మాత్రం Z2 ప్లే ఇయర్ ఫోన్స్ మనకి కొంచెం చూడ్డానికి బాగా కనబడుతున్నాయి. వాటి పర్ఫార్మెన్స్ గురించి కూడా నేను రివ్యూలో చెప్తాను. సో టర్బో చార్జర్ విత్ USB Type-C కేబుల్. నాకు Z ప్లేతో ఇది డిటాచబుల్ చార్జర్, అంటే కేబుల్ని మరియు అడాప్టర్ని సపరేట్ చేయొచ్చు. కానీ నాకు మోటో Z ప్లేతో అటాచ్డ్ చార్జర్ వచ్చింది. సో ఒకసారి పవర్ ఆన్ చేద్దాం డివైస్ని. సో ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 7.1.1తో వచ్చింది. మనకి మోటో Z ప్లే 6.0, ఇప్పుడు అది కూడా 7.0కి అప్గ్రేడ్ అయింది. సో డిస్ప్లే వచ్చేసి మనకి రెండింట్లో సేమ్ సూపర్ AMOLED డిస్ప్లే విత్ 5.5 ఇంచ్ సైజ్ స్క్రీన్ ఉంది. ప్రాసెసర్ వచ్చేసి ఇందులో స్నాప్డ్రాగన్ 626, Z ప్లేలో 625, జస్ట్ స్లైట్ వేరియేషన్. పర్ఫార్మెన్స్లో పెద్ద తేడా ఉండకపోవచ్చు, స్లైట్లీ Z2 ప్లే బెటర్గా ఉంటుంది. ఇందులో మనకి 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ మెమరీ ఉంది. కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ కెమెరా, కానీ f1.7 అపర్చర్తో వచ్చింది. సో కెమెరా క్లారిటీ డెఫినెట్గా మోటో Z ప్లే కంటే బాగుంటుంది. డ్యూయల్ LED టోన్ ఫ్లాష్ లైట్ అండ్ లేజర్ ఆటో ఫోకస్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ సిస్టమ్ కూడా మనకి ఈ కెమెరాలో ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 5 మెగాపిక్సెల్ f2.0 కెమెరా, అది డ్యూయల్ LED ఫ్లాష్ని కలిగి ఉంది. డిస్ప్లే వచ్చేసి ఈ ఫోన్ డిస్ప్లే ఫుల్ HD డిస్ప్లే, 1080p ఫుల్ HD డిస్ప్లే, 401 పిక్సెల్స్ పర్ ఇంచ్ మనకి స్క్రీన్లో ఉంటాయి. డిస్ప్లే చాలా బాగుంటుంది, సూపర్ AMOLED డిస్ప్లే, కలర్స్ అన్నీ మనకి రిచ్గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ Z2 ప్లే రివ్యూని Z ప్లేతో కంపేర్ చేస్తూ ఒక 3-4 డేస్లో నేను కంప్లీట్ రివ్యూ చేస్తాను. అలాగే స్పీడ్ టెస్ట్ రెండింటికి Z ప్లే, Z2 ప్లే స్పీడ్ టెస్ట్, కెమెరా కంపారిజన్, పర్ఫార్మెన్స్ టెస్ట్ అన్నీ కూడా మన ఛానల్లో ముందు చేస్తాను. ఈలోగా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సజెషన్స్ని కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ బై. మా ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.